తర్వాత పక్షుల యొక్క మూడవది పక్షుల యొక్క ఇప్పటివరకు దేహ ఆకారం ఈకల గురించి చెప్పుకున్నాము. తర్వాత మూడవది పక్షుల్లో రెక్కలు. చూడండి, ఇక్కడ ఈకలు మనం దేహ ఉష్ణోగ్రతని క్రమపరచడంలో తోడ్పడతాయని చెప్తున్నాం కదా. అంతేకాకుండా దేహ బరువును కూడా తగ్గిస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి. దేహ బరువును కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా ఏం చేస్తాయి, చుక్కాని వల్ల పనిచేస్తాయి. చుక్కాని వలె పనిచేసి దిశను దిశలో తోడ్పడతాయి. తర్వాత ఇంకేం చేస్తాయి, రైట్. ఇది ఈకల్. మూడోది ఏంటి, థర్డ్ వన్ ఏంటి, ఇప్పుడు రెక్కలు. రెక్కలు ఏ విధంగా దొరుకుతాయి? పక్షిలో రెక్కలు ఏ విధంగా తోడ్పడతాయి? పక్షిలో రెక్కలు సాధారణంగా గాలిలో ఎగరడానికి పూర్వాంగాలు రెక్కలుగా మార్చుంటాయి. ఏవి? పూర్వాంగాలు రెక్కలుగా మార్చుంటాయి. సాధారణంగా పూర్వాంగాలు ఏ విధంగా తోడ్పడతాయి? రెక్కలుగా మార్చుకుంటాయి. పూర్వాంగాలు రెక్కలుగా రూపాంతరం చెంది ఉంటాయి. పూర్వాంగాలు రెక్కలుగా మార్చి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇవి ఈ చర్మాంగాలు ఇట్లా కాళ్ళ వల్ల పనిచేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను పట్టుకోవడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ నాలుగోది ఏంటి, ఫోర్త్ వన్ తోక. తోక ఏ విధంగా ఉపయోగపడుతుంది? పక్షుల్లో తోక చుక్కాని వల్ల పనిచేస్తుంది. ఎగిరేటప్పుడు చుక్కాని వల్ల పనిచేసి చుక్కాని వలె పని చేస్తుంది. చుక్కాని వల్ల పనిచేస్తే గమన దిశను తోడ్పడంలో ఉపయోగపడుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పక్షుల్లో ఎగిరే అనుకూలనాలు. ఫస్ట్
సాధారణంగా పక్షులు గాలిలో ఎక్కువ సమయం ఎగురుతూ ఉంటాయి, మనకు తెలిసి ఈ విషయం. తర్వాత పక్షులు సాధారణంగా గాలిలో ఎక్కువ సమయం ఎగురుతుంటాయి. ఇలా పక్షుల వాయుగమనాన్ని నిజ వాయుగమనం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా గాలిలో ఎగరడానికి పక్షులు అనేకమైన మార్పులు చెంది ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి దేహ ఆకారం. దేహ ఆకారం అంటే ఏంటి? పక్షుల యొక్క దేహము ఏ ఆకారంలో ఉంటుంది? పడవ లేదా చదురు ఆకృతిలో మార్పు చెంది ఉంటుంది. ఇలా ఉండడం వల్ల గాలి యొక్క నిరోధనాన్ని తగ్గించడం లోపల ఈ ఆకారం తోడ్పడుతుంది. తర్వాత ఈకలు పక్షుల దేహాన్ని ఆవరించి అనేక ఈకలు కప్పి ఉంచుతాయి. మనం ఈకలు సాధారణంగా చూస్తుంటాము. మన షటిల్ బ్యాట్లో ఆడే దాంట్లో షటిల్లో కూడా ఈకలతో తయారు చేస్తుంటారు. ఈ ఈకల యొక్క రకాలు చూస్తే విల్లీకలు, కౌంటర్ ఈకలు, తర్వాత ఫైలోఫ్లోమ్లు, డౌన్ ఈకలు అనే 4 రకాలు ఉంటాయి. అది ఈకల గురించి చర్చించుకున్నప్పుడు తెలుస్తుంది వాటి ఫంక్షన్స్. సాధారణంగా రెక్కలపై ఉండే ఈకలను గమనించాలని, తోకపై ఉండే ఈకలను వాలపిచ్చాలని పిలుస్తారు. ఈకలు దేహం యొక్క ఉష్ణోగ్రతను క్రమపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. దేహ బరువును కూడా తగ్గిస్తాయి. చుక్కాని వలె పనిచేసి గమన దిశలో తోడ్పడతాయి. రెక్కలు సాధారణంగా రెక్కలు పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. ఈ రెక్కలు చర్మాంగాలేమో కాళ్ళుగా మార్పు చెంది ఉంటాయి. ఈ కాళ్ళు ఎక్కడన్నా ప్రయాణం చేసి పక్షులు చెట్టుపై ఆలినప్పుడు కాళ్ళ చేత గట్టిగా ఆ కొమ్మను పట్టుకోవడంలో తోడ్పడతాయి. చర్మాంగాలు కాళ్ళుగా మార్పు చెంది ఉంటాయి. అయితే చూడండి, ఇక్కడ చర్మాంగాలు లేదా కాళ్ళు పొడవుగా ఉండి నడవడానికి మరియు పరిగెత్తడానికి తోడ్పడతాయి. అలాగే చెప్పాను కదా, గట్టిగా చెట్లపై ఆలినప్పుడు కొమ్మలను గట్టిగా పట్టుకోవడంలో తోడ్పడతాయి. తర్వాత చూడండి, తోక ఉంటుంది. తోక చుక్కాని వల్ల పనిచేసి గమన దిశలో తోడ్పడుతుంది. గమన దిశలో తోక సహాయపడుతుంది. తర్వాత బరువును కోల్పోట. నెక్స్ట్ ఏంటి? బరువును కోల్పోట. బరువును కోల్పోట. బరువును కోల్పోవడం. బరువును ఎట్లా కోల్పోతున్నాయి పక్షులు? బరువును ఏ విధంగా కోల్పోతాయి? ఈ క్రింది లక్షణాల ద్వారా పక్షులు తమ
దేహ బరువును కోల్పోతాయి. వాటిలో ముఖ్యమైన ఫస్ట్ ఎముకలు వాతులాస్తులు. ఎముకలు వాతు లాస్తులు. ఎముకలు వాతులాస్తులు. తర్వాత పుర్రె ఎముకలు చిన్నగా ఉంటాయి. కుడి 3 బీజ కోశం బీజ వాహిక లేక పోవడం. నెక్స్ట్ మూత్రాశయం లేకపోవడం. మూత్రాశయం లేకపోవడం. మూత్రాశయం లేకపోవడం. నెక్స్ట్ దంతాలు లేకపోవడం. దంతాలు లేకపోవడం. నెక్స్ట్ అంటే ఈకలు ఉండడం. ఈకలు ఉండడం. ముఖ్యంగా చూడండి, పక్షులు ఎందుకు బరువు కోల్పోతాయంటే ఈ యొక్క లక్షణాల వల్ల. ఏంటవి? ఎముకలు వాతలాస్తులు ఉండడం, అంటే ఎముకలు పూర్తిగా గాలి చేత నింపబడి ఉంటాయి. దాని లోపల ఎముక మధ్య ఉండదు. పుర్రె ఎముకలు చాలా చిన్నవిగా ఉంటాయి పక్షుల లోపల. కుడి స్త్రీబీజ కోశం స్త్రీబీజ వాహిక కోల్పోతుంది, క్షీణించిపోయి ఉంటాయి. మూత్రాశయం, పక్షుల్లో మూత్రాశయం ఉండదు. దంతాలు ఉండవు, పక్షుల్లో దంతాలు ఉండడం. తర్వాత ఈకలు కూడా ఉండకపోవడం. ఈకలు కూడా ఉండవు పక్షి లోపల. ఈకలు ఉండడం వల్ల, ఈకలు ఉంటే అలక ఉంటుంది, మనం షటిల్ కాక్ చూస్తాం కదా. అందుకే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే దాని లోపల ముఖ్యంగా పక్షుల యొక్క బరువు ఈ విధంగా ఈ కారణాల వల్ల దేహ బరువు అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా. తర్వాత
పక్షి లోపల ఉడ్డయన కండరాలు 4 రకాలు ఉంటాయి. అవి మహోరసి, అల్పోరసి, తర్వాత అంశతుండ బాహు కండరాలు, తర్వాత టెన్సా కండరాలు 4 రకాలు. అందులో ఒకటి మహోరసి. ఈ మహోరసి కండరాలను ఏమంటారంటే పెక్టోరాలిస్ మేజర్ కండరాలు అంటారు. ఇవి ఏం చేస్తాయంటే పక్షి రెక్క కిందికి కొట్టుకోవడంలో కూడా తోడ్పడుతుంది. పక్షి రెక్క కిందికి కొట్టుకోవడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ అల్పోరసి. రెండవది ఏంటి? అల్పోరస్ పెక్టోరల్ మైనర్ అంటారు. అల్పోరసి. మూడవది అంశతుండ బాహు. చూడండి, పక్షుల్లో ఉడ్డయన కండరాలు 4 రకాలు ఉంటాయి. మహోరసి, అల్పోరసి, మూడవది అంశతుండ బాహు కండరాలు, టెన్సా కండరాలు. ఈ మహోరసి పెక్టోరాలిస్ మేజర్ కండరాలు అని అంటారు. తర్వాత అల్పోరస్ని పెక్టోరాలిస్ మైనర్ అంటారు. ఇవి రెండు పక్షి రెక్క కిందికి కొట్టుకోవడంలో తోడ్పడతాయి. తర్వాత ఏంటి? ఈ క్రిందికి రెక్క కొట్టుకోవడంలో పెక్టోరస్ మేజర్ అంటే మహోరసి, మరియు తర్వాత అంశతుండ బాహు కండరాలు, ఈ 3. ఇప్పుడు చూడండి, ఈ 2 ఒకటి మహోరసి మరియు అంశతుండ బాహు కండరాలు పక్షి రెక్క కిందికి కొట్టుకోవడంలో తోడ్పడతాయి. తర్వాత అల్పోరసి కండరాలు, ఎల్పోరసి పక్షి రెక్క మీద కొట్టుకోవడంలో తోడ్పడుతుంది. టెన్సార్ కండరాలు అనేటివి, ఈ టెన్సార్ కండరాలు పక్షి రెక్క విప్పార్చడంలో తోడ్పడతాయి, అంటే రెక్క నుంచి విప్పడంలో తోడ్పడతాయి. ఇవి పక్షి లోపల ఉడ్డయన కండరాలు. తర్వాత నెక్స్ట్ వాయుకోశాలు. పక్షిలో వాయుకోశాలు ఉంటాయి. మొత్తం 9 వాయుకోశాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 వాయుకోశాలు. ఈ 9 వాయుకోశాలు పక్షి లోపల ఏ విధంగా తోడ్పడతాయంటే అదనపు శ్వాసాంగాలు, అవయవాలుగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే 9 గ్రీవ, తర్వాత అంతర్జత్వక, 2 పూర, పూర్వ, పర, ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి. 9 ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు ఆనుకొని ఉంటాయి. ఇవన్నీ పక్షి గాలి పీల్చినప్పుడు ఏం జరుగుతుంది? ఊపిరితిత్తులకు చేరుతుంది. విశ్వాస ప్రక్రియలో చేరిన ఈ గాలి ఏం జరుగుతుంది? తర్వాత ఇమ్మీడియట్గా ఈ వాయుకోశాలు, ఊపిరితిత్తులను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాయుకోశాలు గ్రహించుకొని అక్కడ స్టోరేజ్ చేసుకుంటాయి. స్టోరేజ్ చేసుకున్నప్పుడు నిశ్వాస సమయంలో కూడా ఊపిరితిత్తులకు ఇవి ఆక్సిజన్ అందిస్తాయి.
ఎందుకంటే పక్షులు ఎక్కువ సమయం గాలిలో ఎగురుతుంటాయి కాబట్టి వాటికి శక్తి ఎక్కువ అవసరం కాబట్టి ఈ విధంగా ద్వంద్వ శ్వాసక్రియలో ఈ వాయుకోశాలు తోడ్పడతాయి. తర్వాత విసర్జన. విసర్జన పక్షుల్లో చూడండి, విసర్జనలో ఏమేమి ఉంటాయంటే మూత్రాశయం ఉండదు, అర్ధఘన రూపంలో ఘన రూపంలో అర్ధఘన రూపంలో యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. ఈ విధంగా పక్షి లోపల విసర్జన ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం వైహానంలో అనుకూలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పక్షి లోపల ఎగిరే అనుకూలనాలు. దీంతో పాటు ఇంకా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఏమవుతుంది, ఎక్కువ శక్తి అవసరం దానికి. కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ మోసుకుపోవడానికి రక్త ప్రసరణ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది పక్షుల లోపల. తర్వాత దృష్టి. పక్షుల్లో ఎక్కువ అవి గాలిలో ఎక్కువ సమయం ఈదుతూ ఉంటాయి కాబట్టి వాటి దృష్టి కూడా చాలా అవసరం. ఎందుకంటే దూరం నుంచి చూడాలి కాబట్టి వాటి కంటి లోపల పెక్టిన్ అనే పదార్థం ఉండి దూరంలో ఉన్న వస్తువులను కూడా, దువ్వెన లాంటిది పెక్టిన్ అనేది దూరంలో ఉండే వస్తువులను కూడా సులువుగా చూడగలుగుతుంది. అయితే అంతేకాకుండా సంయుక్త త్రికం. పక్షుల్లో వెన్నెముకలో ఉండే 14 కశేరుకాలు అన్నీ కూడా దగ్గర కలిసిపోయి ఉంటాయి. వీటిని సంయుక్త త్రికం అంటారు. తర్వాత ఇది చర్మాంగాలకు ఆధారాన్ని ఇస్తాయి, ఎగిరేటప్పుడు సమతాస్థితిని కలిగేస్తాయి. ఇంతేకాకుండా హాలాస్థి. పక్షి లోపల చివరి 4 పుచ్చీయ కశేరుకాలు కలిపి నాగలి ఎముకలను ఆకారపు హాలాస్థిని ఏర్పడతాయి. ఈ హాలాస్థి తోకను అటు ఇటు తిప్పడానికి తోకకు అదనపు పటుత్వాన్ని కలిగేయడంలో తోడ్పడతాయి. పర్క్యులా ఉంటుంది, వియాకార పర్క్యులా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. దీన్ని విషెముక అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా మెరితాట ఎముక అని కూడా పిలుస్తారు, విషెముక అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే స్ప్రింగ్ వలె పనిచేసి ఏం చేస్తుంది, రెక్క చలనాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ చర్మాంగాల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. తోక ఎముక బలిష్టంగా ఉంటుంది. ప్రతి కాలులోని 4 వేళ్లలో ఒకటి వెనుక కమరి ఉంటుంది. అందువల్ల పక్షి 4 ఒకటి వెనుక కమరి ఉండి పక్షి చర్మాంగాలు ఆ కొమ్మలను గట్టిగా పట్టుకోవడంలో తోడ్పడతాయి. మెదడు. పక్షి మెదడు లోపల దృష్టిలెముకలు బాగా అభివృద్ధి చెంది ఉండి గ్రాణాలెముకలు క్షీణించి ఉంటాయి. కంటిని ఆవరించి స్క్లీరోటిక్ పలకాలు ఉంటాయి. ఇవి గాలి పీడనాల నుంచి నేత్రాన్ని కాపాడుతాయి. ఇది పక్షి లోపల వైహాయన అనుకూలనాలు. ఈ విధంగా పక్షి లోపల ఎగరడానికి ఇన్ని రకాల రూపాంతరాలు, మార్పులు, అనుకూలనాలు చెంది అది గాలిలో సులువుగా ఎగరగలుగుతుంది. ఒక రెక్కల వల్లనే కాదు, రెక్కలుంటే ఎగరడం అని కాదు, చాలా ఉన్నాయి దీంట్లో వల్ల. చూడండి, దేహ ఆకారం
ఈకలు, రెక్కలు, తోక బరువు కోల్పోవడం. ఎందుకు బరువు కోల్పోతుంది? ఎముకలు వాతులాస్తులు ఉంటాయి, పుర్రెముకలు చిన్నవిగా ఉంటాయి, కుడి స్త్రీ బీజకోశం స్త్రీ బీజవాయికి ఉండయి, మూత్రాశయం ఉండదు, దంతాలు ఉండవు. ఈకలు ఉండడం వల్ల కూడా ఇది దాని బరువు తక్కువ ఉంటుంది, బరువు, దేహ బరువు. తర్వాత ఉడ్డయన కండరాలు ఉంటాయి 4 రకాలు: మహోరసి, అల్పోరసి, అంశతుండ భావకండరాలు, టెన్సర్. మహోరసి, అంశతుండ భావకండరాలు పక్షి రెక్క కిందికి కొట్టుకోవడంలో తోడ్పడతాయి, అల్పోరసి పైకి కొట్టుకోవడంలో తోడ్పడుతుంది, టెన్సర్ కండరాలు రెక్కను విప్పార్చడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ వాయుకోశాలు 9 ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు అదనంగా అమరి ఉంటాయి. అమరి ఉండి ఇవి ఏం చేస్తాయి? పక్షి ఉచ్ఛ్వాస ప్రక్రియలో తీసుకున్నటువంటి ఆక్సిజన్ను అది స్టోరేజ్ చేసుకుంటాయి. స్టోరేజ్ చేసుకొని నిశ్వాస సమయంలో కూడా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ను అందజేసి ఆ విధంగా నిరంతరం దాని లోపల ఆక్సిజన్ కణాలకు అన్ని అవయవాలకు అందే విధంగా ఈ వాయుకోశాలు లేదా వాయు కోశ గదులు 9 నుండి తోడ్పడతాయి. ఎందుకంటే పక్షి ఎక్కువ సమయం గాలిలో ఎగురుతుంది కాబట్టి వాటికి ఎక్కువ శక్తి అవసరం. విసర్జన మూత్రాశయం ఉండదు, అది యూరిక్ ఆమ్లాన్ని అర్ధకణ రూపంలో విసర్జిస్తుంది. రక్త ప్రసరణ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. పక్షి కంటిలో పెక్టిన్ అనేటి నుండి దువ్వెన వల్ల ఒక పెక్టిన్ నుండి ఏం చేస్తుంది? దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడగలుగుతుంది. సంయుక్త త్రికం ఏర్పడి ఉంటుంది 14 కశేరుకాలు కలిసి. తర్వాత పక్షుల లోపల హాలాస్తి అనే ఎముక ఉంటుంది. ఈ హాలాస్తి తోకను అటు ఇటు తిప్పడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా తోకకు అదనపు పటుత్వాన్ని కలిగజేస్తుంది. అంతేకాకుండా పర్క్యులా అనే బిఆకారపు ఎముక ఉంటుంది ఉరవ మేకల లోపల. ఇవి స్ప్రింగ్ వల్ల పనిచేసి విషెముక అంటారు. ఇవి స్ప్రింగ్ వల్ల పనిచేసి ఏం చేస్తుంది? రెక్క చలనాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన అనుకూలనం. నెక్స్ట్ చర్మాంగాలు ఎట్లుంటాయి? 4 ఉండి తొడ ఎముక బాగా బలిష్టంగా ఉండి 4 వేళ్లలో ఒకటి వెనుకకు 3 ముందుకు అమరి ఉండి కొమ్మను గట్టిగా పట్టుకోవడంలో, చెట్ల కొమ్మలను గట్టిగా పట్టుకోవడంలో చర్మాంగాలు రూపాంతరం చెంది ఉంటాయి. మెదడు లోపల మస్తిష్కం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దృష్టిలంబికలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. గ్రాణలంబికలు మాత్రం క్షీణించిపోయి ఉంటాయి. కంటిని ఆవరించి స్క్లీరోటిక్ ఫలకాలు ఉండి గాలి పీడనాల నుంచి నేత్రాలను రక్షిస్తాయి. ఇది ముఖ్యంగా పక్షుల లోపల ఈ విధమైన అనుకూలనాలు ఉండి అవి గాలిలో సులువుగా ఎగరగలుగుతాయి. థ్యాంక్ యూ.